ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఎలా ఉంది సీత? నీతో ఇలా బయటికి రావడం చాలా హ్యాపీగా ఉంది మామా. నేను అడుగుతుంది నీ కాలి నొప్పి గురించి. అది ఎప్పుడో తగ్గిపోయిందిగా. ఆ? అదేంటి సడన్ గా పెయిన్ రావడం, సడన్ గా తగ్గిపోవడం? అదంతే మామా, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. బెటర్. ఇంకా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలేమో అనుకున్నాను. హనీమూన్ కి వెళ్లాల్సిన టైంలో హాస్పిటల్ ఏంటి మామా? హనీమూన్కి ఇంకా టైం ఉంది. మహారాజశ్రీ, మీ పిన్ని గారు సెలవు ఇవ్వాలి కదా. ఇప్పుడు మా పిన్ని గురించి వద్దు. మీ అక్కతో వెళ్ళినందుకు నా మీద సీరియస్ అయ్యావు కదా. ఇప్పుడు నీ కోరిక ప్రకారమే నిన్ను బయటికి తీసుకొచ్చాను. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి. ఏ, మీ పిన్ని గురించి మాట్లాడితే మీ మూడు పాడవుతుందా మామా? ప్లీజ్ సీత, అది తప్ప ఇంకేదైనా మాట్లాడు. మనం ఇలా బయటికి వచ్చామని తెలిస్తే మీ పిన్ని మూడు ఏమవుతుందో పాపం. పిన్నికి తెలీదుగా. మీ పిన్ని మనల్ని చూసేసిందిగా. ఎప్పుడు? మీరు నన్ను ఎత్తుకుని తీసుకొస్తున్నప్పుడు నేను మీ పిన్నికి చెయ్యూపి బాయ్ కూడా చెప్పాను. నా కొంప ముంచావు సీత. ఇంటికి వెళ్ళాక పిన్ని ఏమంటుందో. ఊరికే అన్నాను మామా, మనల్ని ఎవ్వరూ చూడలేదు. నిజంగా? సరదా కన్నానని చెప్పాను కదా. ఇంకెప్పుడు ఇలాంటి బాంబులు పేల్చుకో. సరదా కూడా వద్దు. సారీ మామా. నీకు కోపం తగ్గించాలని నేను బయటికి తీసుకొస్తే నాకు కోపం తెప్పిస్తున్నావు. జోక్ చేశానని అన్నాను కదా, నవ్వు మామా. నవ్వకపోతే నువ్వు కూడా కొబ్బరి చిప్ప మిస్ అయినా కోతిలా ఏం ఉండను, రామ్ లాగే ఉంటాను. నా చిలిపి మామా. ఇక్కడ ఆపావేంటి మామా? అటు చూడు. హాయ్, ఐస్ క్రీమ్. నీకు ఇష్టమైన పుల్ల ఐస్ క్రీమ్. పద తినిపిస్తాను. రెండు పుల్లైస్ ఇవ్వండి. నువ్వు తిను మామా. నాకొద్దు, నువ్వే తిను. నాకు ఈ రెండు సరిపోవు. నీకు కావాల్సినన్ని తిను. ఇంకో రెండు ఇవ్వండి. ఇంకా కావాలా? వద్దు మామా. వెళ్దామా మరి? వెళ్దాం. ఏమైంది సీత? ఎందుకు వాంతి చేసుకున్నావు? సిగ్గుపడుతున్నావేంటమ్మా? ఏం జరిగింది? అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది అదేనా సీత? అవును పిన్ని, ఇది అదే.
అర్థమైందమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావో. ఆ! ఏం జరిగింది? ఎందుకు అందరూ సీత చుట్టూ ఉన్నారు? సీత వామిటింగ్ చేసుకుంది రామ్. ఎందుకు సీత? ఏమైంది? చిలిపి, మీకు తెలియకుండా జరిగిందా మామా? అంతా మీరు చేశారు కదా. నేనేం చేశాను? నైట్ నన్ను బయటకు తీసుకువెళ్లారుగా. ఏంటి రామ్, సీత ఏదేదో అంటోంది? అంటే పిన్ని అది సీత విషయంలో ఇలా ఎందుకు చేశావు? సారీ పిన్ని, అనుకోకుండా చేయాల్సి వచ్చింది. మాతో ఒక మాటైనా చెప్పాలి కదరా. చెప్పాలనుకున్నాను, కానీ అంత టైం లేకపోయింది డాడీ. నువ్విలా చేస్తావని మేము అనుకోలేదు రామ్. భార్యాభర్తలన్నాక చిన్న చిన్నవి జరుగుతుంటాయి కదా పిన్ని. ఇది చిన్న విషయమా? ఎంత పెద్ద తప్పో తెలుసా? ఇంకోసారి జరగకుండా చూసుకుంటానులే బాబాయ్. ఇక నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి సీత. పద, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందు కానీ. తీసుకెళ్ళు. మెల్లగా తీసుకెళ్ళు. ఏమైంది పిన్ని? మీ పిన్ని గారికి బీపీ పెరిగినట్టుంది మామా. అత్తయ్య గారిని కాస్త చూసుకోండి మావయ్య గారు. టాబ్లెట్స్ వేసుకో పిన్ని, తగ్గిపోతుంది. మీ పిన్నిని చూసుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారు. నన్ను మీరు మాత్రమే చూసుకోవాలి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.